మూడవ పుణ్యక్షేత్రం గణపతిది వచ్చేసి భల్లాలేశ్వర్. ఇది ఇక్కడ స్వామివారికి ఉండ్రాళ్ళకి బదులుగా బూందీ లడ్డు నైవేద్యం చేయటం ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఒక చిన్న బాబు కోసం భల్లా అనే బాబు కోసం సాక్షాత్తు గణపతి వచ్చేసి ప్రత్యక్షమైన చోటు, కొలువైన చోటు ఈ భల్లాలేశ్వర్ టెంపుల్. ఇక్కడ 2 రూపాలు ఉంటాయండి, ఇద్దరిని దర్శించుకోవాలి. 2 గణపతులు ఉంటారనమాట. బాబు కోసం వచ్చేసి ఇక్కడ ప్రత్యక్షమైపోయిన గణపతి డుండి గణపతి అంటారు. ఈయన్ని దర్శించుకున్న తర్వాత మూలమూర్తిని మనం దర్శించుకోవడానికి వెళ్తాం. సో ఇక్కడ బాబు కోసం వెలిసాడు కదా, గణపతి వచ్చేసారు కదా సాక్షాత్తు స్వామి. సో ఆయనని దర్శించుకుంటే పిల్లలకి చదువు ఆ తర్వాత ఏదైనా విద్యలు, ఏ అద్భుతమైన విద్య అయినా ఈ క్షేత్రాన్ని దర్శనం మాత్రం చేతనే వస్తుందని నమ్ముతారు. పిల్లల ఆరోగ్యం కోసం కానీ, చదువుల కోసం కానివ్వండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ భల్లాలేశ్వర్ అద్భుతమైన క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని పాలి అనే గ్రామంలో ఉందన్నమాట. పూర్వకాలం ఆ గ్రామంలో భల్లా అనే ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు పగలు రాత్రి లేకుండా ఎప్పుడు వినాయకుడిని కొలుస్తూనే ఉండేవాడు అనమాట. సో అతని ఆ తీవ్రమైన భక్తికి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా అతనికి వేరే ఏదైనా ఇది ఉందేమో అని చెప్పేసి ఆ బాబుతో పాటు తండ్రిని కూడా శిక్షించాలనుకుంటారు. అప్పుడు వెంటనే గణపతి ప్రత్యక్షమై ఆ బాబు కోసం అక్కడ స్వయంగా వెలిసిన మూర్తి అనమాట. చూడండి, ఇదే కదా నిదర్శనం. ఎవరైనా భక్తితో కోరుకుంటే భక్తుడి కోసం ఏ మూలన్నా వచ్చేస్తారు స్వామి. అలా అద్భుతమైన నిదర్శనాన్ని ఇచ్చే ఈ క్షేత్రం భల్లాలేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. చిన్న బాబు కోసం సాక్షాత్తు అంత గణపతే ఇక్కడ వచ్చి కొలువైన అద్భుత పుణ్యక్షేత్రం, మహిమాన్విత క్షేత్రం ఈ భల్లాలేశ్వర్. ఇది పాలి అనే గ్రామంలో ఉంది. దర్శన మాత్రం చేత సకల విద్యలను నొసగే అద్భుతమైన క్షేత్రం పాలిలోని భల్లాలేశ్వర్. ఈ ఆలయం ముందు ఒక చక్కటి కోనేరు ఉంటుందండి. అందులో ఎన్ని తాబేళ్ళు, చిన్న చిన్న చేపలు, భలే అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గుడి చుట్టూ ఉంటుంది. గుడి చూసిన వాళ్ళు తప్పకుండా ఈ కోనేరు దగ్గర కూడా సమయం గడుపుతారు. సో ఆ భగవంతుడు ఆ బాలుడిని రక్షించినట్టుగా మనని కూడా కాపాడి ఆయన దీవెనలు అందించి మన బిడ్డలకి కూడా సకల విద్యలు, సకల ఆశీస్సులు ఆయన తప్పకుండా మనకి కూడా ఇవ్వాలని ఆ గణపతిని వేడుకుంటూ ఈ ఆలయ దర్శనం మనం కూడా తప్పకుండా చేయాలని, ఆ భగవంతుడి కృప మనకు అందరికీ ఉండాలని ఆ గణపతిని కోరుకుందాము. థ్యాంక్ యూ.